ఎక్కడ ఎప్పుడు ఎలా ఇస్తాడో అతని ముఖంలో ముఖం పెట్టి చూపించి మనం చక్కగా మన సమస్యను ఆయనకి చెప్పుకుని, ఇదిగో అయ్యా ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వండి, నేను 4 రోజుల్లో తెచ్చిస్తాను అంటే ఇవ్వచ్చు. అలా కాకోకుండా నువ్వేదో ఎక్కడో ముఖం పెట్టి, ఎక్కడో ఫేస్ పెట్టి నువ్వు గలగల నీకున్న సమస్య అంతా చెప్పేస్తూ ఉంటే అలాగా అవ్వదు కదా. కాబట్టి నీ వ్యక్తిగత ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. సో చాలా డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి కొన్ని ప్రార్థనలకి సమాధానం త్వరగా రావడం, కొన్ని సమస్యలకి ఆలస్యంగా రావడం చూస్తూ ఉంటాం. మనకు బాగా బాధ కలిగినప్పుడు నిజంగా దేవుని యొక్క ముఖదర్శనం చేస్తూ, ఇదిగో ఆయన మన ఎదుట ఉన్నట్లుగా, ఆయన పాదాలు పట్టుకున్నట్లుగా, ప్రభా నువ్వు సహాయం చేయాలి నాయన, ఖచ్చితంగా నువ్వు బాగు చేయాలి, ఖచ్చితంగా నువ్వు స్వస్థపరచాలి, నువ్వు సహాయం చేయాలి, నువ్వే దిక్కు అని ప్రార్థన చేస్తే అప్పుడు జరిగే కార్యాలు చూడండి. లేకపోతే ఏదో మొక్కుబడిగా మమ అనిపించుకున్నట్లుగా చేసేస్తే జరిగే కార్యాలు చూడండి. మనము మన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించే అలవాటు ఉంటే మనం మన ప్రార్థన